నాకు ఈ న్యూస్ చూసిన వెంటనే చాలా టెన్షన్ వచ్చింది. భారతదేశంలో నెక్స్ట్ యూత్ కి, ఇప్పుడున్న జనాలకి గోయింగ్ ఫార్వర్డ్ హెల్త్ వైజ్ ఎట్లాంటి రిస్క్స్ రాబోతున్నాయి అని చెప్పి వెస్టర్నైజ్ అవుతా ఉన్నాము. ఈ వెస్టర్నైజింగ్ లో లైక్ గ్లోబలైజేషన్, మనం ఎక్కువ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ హ్యాబిట్స్ ని మనం అలవరుచుకుంటున్నాము. వీటన్నింటి సైడ్ ఎఫెక్ట్స్ బేసికలీ ఫుడ్ ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుంది, మన హెల్త్ ఎలా ఖరాబ్ అవుతుంది అనేది అసలు తలుచుకుంటే ఏదోలా ఉంది. లెటస్ గెట్ ఇన్ టు దీస్ డీటెయిల్స్ అండ్ లెటస్ డిస్కస్ అబౌట్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ రాజాజీ హాస్పిటల్ మదురైలో నెలకి 3 అడోలసెంట్స్ డయాగ్నోస్ అవుతున్నారు డయాబెటీస్ తో. ఒక డికేడ్ అగో 10 సంవత్సరాల ముందు ఒక్కళ్ళే అయ్యేవాళ్ళు. దగ్గర దగ్గర 10 ఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్. బేసికలీ ఒక నేషనల్ వైడ్ క్రైసిస్ కింద హైలైట్ అవుతా ఉంది. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇదివరకు ఒక అడల్ట్ డిసీజ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అడోలసెంట్స్ లో వస్తుంది, పిల్లల్లో వస్తుంది. 18 to 25 ఇయర్స్ ఏజ్ మధ్యలో చాలా ఎక్కువ కనిపిస్తూనే ఉంది. టైప్ 1 డయాబెటీస్ కూడా దగ్గర దగ్గర భారతదేశంలో 95,000 చిల్డ్రన్ లో ఐడెంటిఫై చేశారంట. ఈ చిల్డ్రన్ అంతా అండర్ ద ఏజ్ ఆఫ్ 14. ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే 9% ఆఫ్ అర్బన్ అండ్ 8% ఆఫ్ రూరల్ స్కూల్ చిల్డ్రన్ వీళ్ళు ఒబేస్ గా ఉన్నారంట. వీళ్ళల్లో 1 among 5 లో ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంట.